వెల్కమ్ సార్. అందరికి నమస్తే. మాట్లాడండి సార్. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు సార్? సో నేను కొద్దిగా ఈరోజు బయట ఉన్నాను. ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ వస్తాను. ఎందుకంటే నిన్న కూడా నేను మాట్లాడలేదు. ఈ రోజు కూడా బిజీగానే ఉన్నాను మరి. సో మాట్లాడండి సార్. ఏంటి విషయాలు చెప్పండి. ఇప్పుడైతే మరి మాట్లాడిన సేపు మాట్లాడతాను. కొత్త అప్డేట్ వచ్చింది. కాకపోతే అది కూడా అందరికీ నచ్చేలా లేదు. బట్ అందరికి నచ్చేలా లేదు కదా అని చెప్పేసి నేను మరి మళ్ళీ మాట్లాడి ఎందుకు నచ్చేలా లేదు అని చెప్పడానికి ఎందుకు అని చెప్పేసి నేను చెప్పట్లేదు అనమాట అప్డేట్ గురించి. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక్కడ పోదాం, అక్కడ పోదామట. ఇక్కడ పోదాం, అక్కడ పోదామా? ఇక్కడ బంద్ చేసిన ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. అలాగే గుడ్ మార్నింగ్ సార్. ఎలాగ నోటిఫికేషన్ వచ్చినట్టుంది సార్ ఒకటి. ఏది సార్? నోటిఫికేషన్ ఏదో వచ్చినట్టుంది సార్. గ్రూప్ లో యాడ్ చేశాను కదా సార్. చేశారు సార్. ఇప్పుడు మీరు కూడా చెప్తే విందామని మీరు $10 చేస్తే $2 వస్తాయి మీకు. $20 చేస్తే $4, $500 చేపిస్తే $10 వస్తాయి డైరెక్ట్. అదనమాట. నేను కొద్దిగా ఇప్పుడు దాన్ని స్క్రీన్ షేర్ చేసి ఓపెన్ చేసి స్థిరంగా చెప్పాలి లెక్క ప్రకారం. కొద్దిగా బిజీలో ఉన్నాను. దానివల్ల ఇప్పుడు కూడా నేను చెప్పలేకపోతాను కావచ్చు అనుకుంటున్నాను. బయటకు వెళ్తున్నాను అందుకని చెప్పేసి పని మీద, అర్జెంట్ పని మీద. చెప్తాను సార్. కాకపోతే అవి డైరెక్ట్ అన్నాడు. మళ్ళీ డైరెక్ట్ అంటే మన వ్యాలెట్ రావాలా. దాన్ని మన విత్డ్రాల్ సంగతి ఏంటి దాని అనేది తెలియదు సార్. చూద్దాం. అందుకని చెప్పేసి కొద్దిగా వెయిట్ చేయండి అని పూర్తిగా. డైరెక్ట్ అంటున్నాడు కరెక్టే. నీకు 2 వస్తాయి. అది ఆ కమిషన్ కాకుండా, రిఫరల్ కాకుండా డైరెక్ట్ వస్తాయని చెప్తున్నాడు. కరెక్ట్. ఆ డైరెక్ట్ అనేది ఎక్కడ కూర్చుంటుంది. అది కూర్చుంటే మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్, కనెక్టెడ్ వ్యాలెట్ లోకి రావాలి. అది దాన్ని డైరెక్ట్ అంటాం మనం. అవునా కదా సార్? ఆ $2 అయినా కూడా ఒక వ్యక్తిని నువ్వు $10 చేపిస్తే $100 వర్త్ ఫార్మింగ్ అవుతుంది. కరెక్టే. $2 వస్తుంది నీకు అట్లా చేస్తే. కానీ అది ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఆ విడ్రాల్ గురించి మళ్ళీ ఆ $2 బయటకు రావాలంటే ఎందుకు లాగాల? అంటే మనకు డైరెక్ట్ టెస్ట్ వాళ్ళకి రావాలి కదా సార్, విత్డ్రాల్ లేకుండా. అలా రాస్తే బాగుంటుంది నా ఆలోచన. బట్ ఇప్పుడు ఎలా వస్తుంది అనేది చూడాలి కొద్దిగా అంతా. ఎందుకంటే నిన్న చేశారు కానీ అది వాళ్ళకి ఎట్లా వచ్చినాయి అనేది తెలాలన్నమాట మనకు. నిన్న మన సార్ వాళ్ళు చేశారంట. ఎవరు చేశారు? సార్ వాళ్ళు చేసినారంట నిన్న. చేస్తే మరి నేను అడగాల్సిందిగా, మీరు అవి ఎక్కడికి వస్తున్నాయి? అదే వాళ్ళకి కనపడలేదు సార్, రాలేదు. చేసినారు కానీ వాళ్ళకు వాళ్ళట్లో చూపించలేదు, ఎక్కడ చూపించలేదు. ఓకే. అందుకని చెప్పేసి చూపిస్తుందేమో అని చెప్పి అనుకొని వాళ్ళు సైలెంట్ అయ్యారు అనమాట. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే మీరు అప్డేట్ గురించి తొందరపడకండి. ఒక 2 రోజులు ఆగండి. ఫుల్ క్లారిటీ వస్తాయని చెప్తున్నాను మీకు. అర్థమైంది సార్ ఇప్పుడు మీకు? ఓకే సార్. ఎవరు కానీ ఎవరైనా అప్డేట్ అడిగినా కూడా నేను చెప్పినా చెప్పండి. ఒక 2 రోజులు ఆగమన్నారు సార్ అని చెప్పండి. ఎవరైనా అడిగితే కూడా అప్డేట్ గురించి చెప్పండి అంటే ఒక 2 రోజులు ఆగమనండి. ఆగితే కనుక పూర్తి క్లారిటీ మనకు వస్తుంది. ఎందుకంటే ఎవరైనా పెట్టిన వాళ్ళకు మేము సిస్టమ్ కు రిక్వెస్ట్ పెట్టింది ఏంటంటే సార్, మాకు బయటకు రావాలి అని చెప్పాము. ఎక్కడో వచ్చి కూర్చొని మేము వీటిని తీసుకోవడానికి మళ్ళా 10 రోజులు ఆగి
మాట్లాడండి సార్. నమస్తే. ఇప్పుడు ఇంకొంచెం కొద్ది టైం కూడా నేను ఫ్రీగా ఉన్నాను. చెప్పండి ఏదన్నా మాట్లాడండి. మాట్లాడితే మాట్లాడదాం. ఓకే. అడ్రస్ వచ్చింది. నమస్తే సార్ అందరికీ. మీరు అందరూ ఎవరైనా ఒకరు మాట్లాడండి సార్. నేను కొద్దిగా బిజీ. రాయండి సార్ అక్కడ. అందరూ నేను కొద్దిగా బిజీ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు బయటకెళ్ళాను. బిజీగా ఉన్నాను. మీరు మాట్లాడండి సార్. దానిపైన శంకర్రావు సార్, గంధీసింహ సార్ వచ్చారు. అందరికీ మైక్ ఓపెన్ పెట్టాను. మైక్ ఓపెన్ చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి సార్. మనిషి ఆనంద్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్.
మాట్లాడట్లేదు, అందరూ సైలెంట్గా ఉన్నారు. నా వాయిస్ వస్తుంది సార్? క్లియర్ సార్. థ్యాంక్ యూ. ప్రజెంట్ పీవీసీ మెటల్ ఉన్న ఈ చేంజెస్, అప్డేట్లు అంటున్నటువంటి ఈ ఇంటర్నల్ ఇంటర్ఫేస్ లో వచ్చే మార్పులు బయట ఎక్కడ కమ్యూనిటీలో ఉత్సాహం ఇచ్చే విధంగా లేవు. నేను నాకు వచ్చిన ఫోన్ కాల్స్, నాతో డైరెక్ట్ గా డిస్కస్ చేసిన ఒక 2-3 వ్యక్తులతోటి ఇదే విషయం నేను మాట్లాడడం జరిగింది. ఎవరు కొన్నా కానీ ఉత్సాహంగా లేరు. బట్ సిస్టమ్ వెళ్తున్నటువంటి తీరు, సిస్టమ్ వెళ్తున్నటువంటి ధోరణి, ఇలా వెళ్తే కమ్యూనిటీని ఫాస్ట్ గా ఏ పని చేసినా కానీ మీరు గతంలో ఒక 6 months గమనిస్తే సిస్టమ్ ఏ పని చేసినా కానీ కమ్యూనిటీని పెంచాలని ట్రై చేస్తాను, కానీ కమ్యూనిటీ రెడీగా లేదు. కమ్యూనిటీ రెడీగా ఎందుకు లేదంటే కమ్యూనిటీకి తను ఇచ్చేటువంటి ఆప్షన్స్, తను ఇచ్చేటువంటి ఆ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో, ఇంట్రొడ్యూస్ చేస్తా ఉందో, చేంజెస్ తీసుకుని వస్తుంది, అవి ఎక్కట్లా, ఎవరికైనా నచ్చట్లేదు. అది ఆ విధంగా పనిచేద్దామని ఎవరు ఇష్టపడట్లేదు. సో మొన్న ఒక ఆడియో మెసేజ్ కూడా హిందీలో గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఆ సార్ కూడా చాలా నిరుత్సాహంగా మాట్లాడడం జరిగింది, తన అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది పీవీసీ మెటల్ గురించి. సో ఎవ్రీవేర్ ఇట్లనే ఉంది, ఎక్కడ చూసినా ఇట్లనే ఉంది, ప్రతి ఒక్కరి ఆలోచన ఇట్లనే ఉంది. ఎందుకంటే ఇంకో ఉంటాయి ఈ విధంగా, ఎప్పుడైతే ఏ విధంగా మనం ఆలోచిస్తున్నామో టోటల్ కమ్యూనిటీ అంతా కూడా ఈ విధంగా లేకుండా ఇంకో విధంగా కానీ ఆలోచించి ఉంటే ఈ పాటికి 3 లక్షల కమ్యూనిటీ వచ్చిండేది. ఎప్పుడు వచ్చిండేది అంటే ఎప్పుడైతే పీటీపీ ఆప్షన్ తీసుకురాక ముందు ఉన్నటువంటి పరిస్థితులు అలానే కొనసాగి ఉంటే కమ్యూనిటీ ఖచ్చితంగా వచ్చేది, నేను అనుకుంటున్నాను అట్లనే. ఆ తర్వాత ఓకే, పీటీపీ ఆప్షన్ తీసుకొచ్చిన తర్వాత కూడా దాన్ని యథావిధిగా కొనసాగించుంటే కూడా కమ్యూనిటీ వచ్చేది. సో విపరీత ధోరణి, తనకు ఎలాగా ఈ మార్పులు కమ్యూనిటీకి నచ్చుతాయి, ప్రాజెక్ట్ లో కమ్యూనిటీ వస్తుంది అని ఎట్లా ఆలోచిస్తున్నాడు అనేసి నాకు అర్థం కావట్లా. ఓకే, ప్రాజెక్ట్ అయితే ఈ డైరెక్ట్ గా మీకు వ్యాలెట్ లో ఒక పోర్షన్ లో ఉండడం దేనికి, నేను డైరెక్ట్ గా ఇచ్చేస్తాను, మీరు తీసుకున్నాడు, ఇది కూడా మంచి బాగానే ఉంది, అప్డేట్ అయితే ఓకే. బట్ వాస్తవ రూపంలోకి వచ్చినప్పుడు మనం దీని యొక్క విధానం ఎట్లా ఉంటది, ఇది ఎంతవరకు కమ్యూనిటీని అట్రాక్ట్ చేస్తుంది దీన్ని అనేది తెలుస్తుంది. ఇది వాస్తవ రూపంలోకి రావాలి సార్. వాస్తవ రూపంలోకి వస్తే ఎట్లా డైరెక్ట్ రెఫరెన్స్ లో తీసుకొని వచ్చినప్పుడు $500 తోటి $400 తోటి ఎట్లా ఇస్తాడు అనేది చూడాలి. సో $100 తోటి ఎట్లా ఇస్తాడనేది చూడాలి, ఎక్కడ క్రెడిట్ అవుతా ఉంది. అట్లా కానీ యాక్చువల్ గా ఫాస్ట్ గా కనెక్టెడ్ వ్యాలెట్ లో ఆ డైరెక్ట్ రెఫరల్స్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ వెంటనే ఇన్స్టెంట్ గా మనకు వచ్చేస్తే కమ్యూనిటీ కొంచెం ముందుకు రావచ్చు, పనిచేయడానికి రావచ్చు అన్నది నేను అనుకుంటున్నాను. ఒక పర్సన్ ఏమన్నాడంటే, అది హిందీ ఆడియో అని చెప్పాను కదా, ఆయన ఏమన్నాడంటే కొత్త కమ్యూనిటీ కోసం అక్కడ ఇక్కడ కష్టపడి మనం వెతికి 500 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు వెళ్ళి $2 కోసం వెళ్ళాలా, ఒక $100 తోటి ఫార్మింగ్ చేపిస్తాం అనుకుంటే కష్టమే కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పర్సన్ ని పీవీసీ మెటల్ లోకి తీసుకురావడం అనేది, బిజినెస్ లోకి ఇంట్రొడ్యూస్ చేయడం అనేది ఇలాంటి సిచ్యువేషన్ లో కష్టమే. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఒక లీడర్ బయటకు వెళ్ళి $2 కోసం కష్టపడడం, $2 కోసం పనిచేయడం అన్నది, ఒక పెట్రోల్ కూడా రాదు కదా $2 అన్నది, కొంచెం భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది ఆ లీడర్. అసలు మైండ్ ఉందా లేదా పీవీసీ మెటల్ సిస్టమ్ కి అన్న గట్టిలో కూడా మాట్లాడారు ఆయన. సో ఎనీవే నాకు ఇప్పుడు ఎట్లా అంటే మనం దీన్ని ఏ కోణంలో చూడాలి, సిస్టమ్ తీసుకున్నటువంటి ఈ పరిస్థితులు, ఈ మార్పుల్ని మనం ఏ కోణంలో చూడాలన్నది, ఎట్లా దీన్ని మనం రిసీవ్ చేసుకోవాలి పాజిటివ్ గా అన్నది
మనం చూడాలి సార్. ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్, ఇథీరియం, డోజ్ కాయిన్, కార్డినో కానీ ఇవన్నీ కూడా అధమ స్థానానికి పడిపోయి తిరిగి లేచి నిలబడ్డాయి. కొంతకాలం కొన్ని అయితే సంవత్సరాలు, కొన్ని అయితే నెలల పాటు అధమ స్థానానికి పాతాళానికి పడిపోయి చలనం లేకుండా ఉండిపోయి తిరిగి లేచి నిలబడ్డాయి. బట్ అవి నిలబడ్డాయంటే అవి మార్కెట్ లో ఉన్నటువంటి వాటి విధానాలు వేరు, పివి సిమెటాకు ఉన్నటువంటి విధానాలు వేరు. కంపారిజన్ చేయడం అంటే టెక్నికల్ ఆస్పెక్ట్ లో బిట్ కాయిన్ కి, కార్డినో కానీ, సోలానా కానీ, డోజ్ కాయిన్ కానీ వాటికి ఉన్నటువంటి ఎబిలిటీతో, వాటికి ఉన్నటువంటి టెక్నికల్ అప్డేట్స్ తో పివి సిమెటో ఎక్కడ లేదు, కంపారిజన్ ఉండదు. నేను పివి సిమెటో డౌన్ చేసి మాట్లాడట్లే, ప్రజెంట్ అయితే లేదు. ఫ్యూచర్ లో వస్తుందా లేదా అన్నది మనం చూడాలి. ఎవరు ఏ లీడర్ చెప్పలేరు, అది సిస్టమ్ రివీల్ చేయట్లా. నేను ఇట్లా చేస్తున్నాను అందుకోసం ఒకవేళ రివార్డు $100 నుంచి $10 ఇస్తున్నాడు, మిగతాది సిస్టమ్ డెవలప్మెంట్ కోసం నేను పెడుతున్నాను, నేను బ్లాక్ చైన్ రిపేర్ రెడీ చేస్తున్నాను, మనకు ఒక ఓన్ బ్లాక్ చైన్ కావాలి, నేను గేమింగ్ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాను, మెటావర్స్ కోసం నా ప్రాజెక్ట్ యూజ్ కేసు తీసుకోవడానికి డెవలప్ కోసం నేను ఈ మనీని నేను వాడుతున్నానన్న రివీల్ కూడా చేయట్లా. ఇప్పుడు ఒకవేళ నేను ఫలానా దాని కోసం, ఫలానా పర్పస్ కోసం నేను ఇట్లా చేస్తున్నాను, ఇది మన కోసమే అని కమ్యూనిటీకి ఒక భరోసాగా ఇచ్చి మాట్లాడడం అనేది చాలా బాగుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. ఆ ట్రాన్స్పరెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్ టు కమ్యూనిటీకి లేదు. ఒకవేళ వాళ్ళు చేస్తున్నది ఓన్ బ్లాక్ చైన్ తీసుకురావడానికో, లేకపోతే గేమింగ్ ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నారని మొన్న కూడా ఒక స్లైడ్ చూసాం. అట్లాంటి ప్లాట్ఫామ్ రెడీ చేయడానికి కావాల్సినటువంటి టెక్నికల్ అంశాలు, ఏదైనా డబ్బులు, ఏదైనా అవసరం పెట్టుబడి పెట్టడానికి ఏదైనా అవసరం ఉంటే కమ్యూనిటీ సైడ్ నుంచి కూడా నాకు సపోర్ట్ కావాలి అన్నప్పుడు చేసుకో, డెవలప్ చేయి, ఎవరు వద్దరు. కానీ అది నువ్వు ఎందుకు కోసం తీసుకుంటున్నావు అన్నది క్లారిటీ లేదు. సో అక్కడ అంటే నేను ఫేస్ చేసినటువంటి మాటలు నేను చెప్తున్నాను మీటింగ్ లో. ఇప్పుడు మాట్లాడుతున్నది నాకు వచ్చేటువంటి క్వశ్చన్స్, నాతో మాట్లాడే వ్యక్తులు మాట్లాడేటువంటి విధానాలు, చెప్పినటువంటి మాటలు నేను చెప్తున్నాను. కరెక్టే, వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. అయ్యా నేను ఫలానా దానికోసం నేను చేస్తున్నాను, సో దీనికి నాకు ఫండ్స్ కావాలని అన్నప్పుడు నువ్వు సిస్టమ్ డైరెక్ట్ గా కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో నువ్వు అంత ట్రాన్స్పరెన్సీగా ఉండాలనుకున్నప్పుడు కమ్యూనిటీ ఇంటరాక్ట్ మాట్లాడొచ్చు కదా. మాట్లాడి నేను డెవలప్ కోసం తీసుకుంటున్నానంటే వీఆర్ రెడీ టు గివ్ దట్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో మనం ఒక పార్ట్నర్ అనుకున్నప్పుడు, ఒక పార్ట్నర్ గా మనం కూడా తలా చేసి ప్రాజెక్ట్ డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు, డెవలప్ చేసుకుంటే రేపు ఆ డెవలప్మెంట్ భాగంగా పీవీసీ మెటల్ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇవన్నీ కొట్టుకుపోతాయి. సో అది మనకు క్లారిటీ ఇవ్వలేదు కదా సిస్టమ్. ఇప్పటి వరకు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన చాలా క్రిప్టో కరెన్సీలు పతాలానికి పడిపోయి తిరిగి లేచినాయండి. సో వాటికి ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ పీవీసీ మెటకు ఉన్నాయా? అవి పెద్ద ఎక్స్చేంజ్లో కనీసం బైనాన్స్ అన్నా కానివ్వండి, లేకపోతే ఇంకా మేజర్ ఒక 2-3 ఎక్స్చేంజ్లు గుర్తింపు తగినటువంటి ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే, అరే బాబు లిస్ట్ అయింది, ఇంకా దీని తర్వాత అది లిస్ట్ అయిన తర్వాత వచ్చేటువంటి మార్పులు మనం జడ్జిమెంట్ చేయొచ్చు. ఓన్లీ ఒక డైరెక్ట్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో ప్యాన్కాక్ స్వాప్ లో లిస్ట్ చేసేసి లిక్విడిటీ తక్కువ లిక్విడిటీ పెట్టుకొని ఒక 20,000 నుంచి 30,000 మధ్యలో ట్రేడింగ్ జరుగుతూ ఉంటే ట్రస్ట్ వర్ది ఉండదు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. సో ఇవన్నీ కూడా కమ్యూనిటీలో ఇతరత్రలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్సన్స్, చాలా మంది యొక్క వ్యక్తుల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నది పడిపోతా ఉంది తెలిసినట్టుగా. ఒకవేళ సిస్టమ్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి నా దగ్గర లిక్విడిటీ లేదు, కమ్యూనిటీ దగ్గర లిక్విడిటీ తీసుకొని నేను డెవలప్ చేస్తానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే.
లిక్విడిటీ నీ దగ్గర తగినంత లిక్విడిటీ లేనప్పుడు నువ్వు ప్రాజెక్ట్ ఎందుకు పెట్టావు? ప్రాజెక్ట్ ఎందుకు తీసుకొచ్చావు? ప్రాజెక్టులు అవసరమైనటువంటి డెవలప్మెంట్ కోసం అవసరమైనటువంటి ఫండ్స్ పెట్టగలిగేటువంటి స్థితి ఆ ప్రాజెక్ట్ రన్ చేసేటువంటి వ్యక్తులకి, ఆ టీం మెంబర్స్ కి పుష్కలంగా ఉండాలి. విరివిగా ఖర్చు చేయగలిగి, విరివిగా లిక్విడిటీ పెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఏదైతే ప్రాజెక్ట్ నడిపిస్తున్నటువంటి వ్యక్తులకి ఉండాలి. గతంలో పిల్లవైన్లో ఉన్నటువంటి కొన్ని ఆరోపణలు, పిల్లవైన్ సబ్జెక్ట్ వేరా, పిల్లవైన్ సబ్జెక్టు, పిల్లవైన్ లీడ్ చేసినటువంటి వ్యక్తులు వేరా, పీవీసీ మెటాన్ లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు వేరా అన్నది నా అభిప్రాయం. ఇక ఈ పూర్తిగా మార్కెట్లోకి రాలా. మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏ వ్యక్తి చేతిలో ఉండదు, సిస్టమ్ అనేది ఉండదు. జస్ట్ ఒక మానిటరింగ్ లాగా పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇప్పటి వరకు లాంచ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు టోటల్ గా కమ్యూనిటీ ప్రాజెక్ట్ మొత్తం కూడా సిస్టమ్ చేతిలోనే ఉంది. వాళ్ళు చెప్పిందంతా ఏంటంటే సిద్ధాంత పరంగా సార్, ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే పీవీసీ మెటా చేసి పెట్టుకున్నటువంటి సిద్ధాంతాల పరంగా ప్రాజెక్ట్ ఈజ్ అల్టిమేట్ ఉంది. గేమింగ్ ప్లాట్ఫామ్ అనండి, మెటావర్స్ ప్రాజెక్ట్ అనండి, ఈ కామర్స్ అనండి, తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ లో తీసుకొచ్చేటువంటి నియో బ్యాంకింగ్ సిస్టమ్ అనండి, యూస్ కేస్ అనండి, ఇవన్నీ కూడా సిద్ధాంత పరంగా పీవీసీ మెటా తీసుకున్నటువంటి డెవలప్మెంట్ లో చేయబోతున్నటువంటి అంశాలు అన్నది మాత్రం సూపర్ గా ఉన్నాయి. కానీ ఇవన్నీ కనీసం 1-2 ఇంప్లిమెంట్ జరిగిన పీవీసీ మెటా వేరే లెవెల్లో ఉంటుంది. అట్లీస్ట్ 1-2 జరిగినా కానీ ఇంప్లిమెంట్కి వస్తే వేరే విధంగా ఉంటుంది. కానీ ఆ ఇంప్లిమెంట్ దశకు రావాలంటే కూడా కమ్యూనిటీ కావాలి సార్. మన కమ్యూనిటీ లేకపోతే ఏ కాయిన్ డెవలప్ అవ్వదు, ఏ కాయిన్ కూడా ఏం చేంజెస్ తీసుకురాలేం, పెద్ద మార్కెట్లోకి వెళ్ళలేము. ఆ కమ్యూనిటీ కోసం ప్రయాసపడతా ఉంది, బట్ నాట్ రైట్ వే అనిపిస్తుంది నాకైతే. సో నాకు ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ చేంజ్ ఏదైతే వచ్చిందో, ఈ చేంజ్ అయితే బాగుంది. సో ఎవరైతే ఫార్మింగ్ చేయడానికి ఈ ముందు వస్తారు, ఇది ఇప్పుడు ఫార్మింగ్ సెక్షన్ లోనే తీసుకొచ్చారు దీన్ని చేంజెస్ ని. ఇది టోకన్ స్టేకింగ్ సెక్షన్ లో కూడా వస్తే తీసుకొస్తా చెప్తున్నారు. సో ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం 2 సెక్షన్ లో, పీవీసీ మెటా స్టేకింగ్ లో కానీ ఫార్మింగ్ లో కానీ రెఫరల్ ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్ గా నేను ఇన్స్టెంట్ గా నేను ఇచ్చేస్తాను. బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది, చేంజ్ అయితే సూపర్ గా ఉంది. బట్ దీన్ని రియాలిటీగా మనం అనుభవించినప్పుడు దీని ద్వారా వచ్చేటువంటి ఈ లాభాలు అనండి, లేకపోతే దీని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం అనండి, మనం స్వయంగా అనుభవించుకున్నప్పుడు అది బాగుంది అని నువ్వు ఫీల్ అయినప్పుడు, మనం ఫీల్ అయినప్పుడు, టోటల్ ఎంటైర్ కమ్యూనిటీ ఫీల్ అయినప్పుడు అప్పుడు వెళ్తారు బయటికి, అప్పుడు వెళ్తారు ఇంట్రొడ్యూస్ చేయడానికి, అప్పుడు వస్తాయి ప్రాజెక్ట్ అకౌంట్స్, పీవీసీ మెటాలో పార్ట్నర్స్ అప్పుడు జాయిన్ అవుతారు. సో చూద్దాం, ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చూద్దాం. ఎర్లీ బర్డ్ సూపర్ ఫాస్ట్ గా సక్సెస్ అయింది. కమ్యూనిటీ నిజంగా రియాలిటీగా, నేను గతంలో మనం 6 months బ్యాక్ చూసుకుంటే ప్రాజెక్ట్ యాడ్ అవుతుంది, పార్ట్నర్స్ జాయిన్ అయ్యే సిచ్యువేషన్. ఎప్పుడైతే ప్రాజెక్ట్ ముందుకెళ్తా ఉంది, ప్రాజెక్ట్ ముందుకెళ్తా ఉంది, కమ్యూనిటీ పర్సన్స్ అకౌంట్లు యాడ్ అవుతున్నాయి, పార్ట్నర్స్ జాయిన్ అవుతున్నారంటే దాని అర్థం ఏంటి? కమ్యూనిటీకి ప్రాజెక్ట్ నచ్చింది, కమ్యూనిటీకి కొంత బెనిఫిట్ జరుగుతుంది. ఈ బెనిఫిట్ నచ్చి మనం ఇంకొకరికి చెప్పడానికి వెళ్తున్నాం, మనకు బెనిఫిట్ పొందుతున్నాం, బాగుంది అంటేనే కదా మనం ఒకరికి చెప్పగలుగుతాం. ఐడీలు వస్తాయి, పార్ట్నర్షిప్ జాయిన్ అవుతే కమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. సో బాగుంది అని పీవీసీ మెటా ఏదైతే ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇచ్చిందో, ఎగబడి చేసుకున్నటువంటి తరుణంలో, కొత్త వాళ్ళు కూడా ఎర్లీ బర్డ్ చేసుకోవడానికి ముందుకొచ్చేటువంటి తరుణంలో పీటీపీ ఆప్షన్ తీసుకొచ్చారు. పీటీపీ ఆప్షన్ కూడా మొదట్లో కూడా సాగిన, ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకొని పీ2పీ ఆప్షన్ లో ఉన్నటువంటి విధానాలని పూర్తిగా కమ్యూనిటీ అంతా కూడా అర్థం చేసుకొని చేయడానికి ముందుకొచ్చి వెంటనే పీ2పీ ఆప్షన్ స్టార్ట్ అయిన వెంటనే
రిజల్ట్స్ కనబడకపోయినా ఆ తర్వాత 10-15 డేస్ ఆఫ్టర్ 1 మంత్ అన్న తర్వాత చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది పీటీపీ ఆప్షన్ కి. ఈ పీటీపీ ఆప్షన్ లో కూడా ఆ పర్సన్ ఏం మాట్లాడాడంటే, పీటీపీ ఆప్షన్ అన్నది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒప్పందం. నేను ఈ రేటుకి అమ్ముతున్నాను, ఆ రేటు కూడా సిస్టమ్ ఫిక్స్ చేసింది. ఆ రేటు ఫిక్స్ చేసిన రేటు మనం క్లిక్ చేస్తే ఆ రేటుకి ఎదుటి వ్యక్తికి నచ్చినప్పుడు తను కొనడం జరుగుతుంది, అమ్మడం జరుగుతుంది. అవతల వ్యక్తి అమ్మితే మనం కొంటాం, మనం అమ్మితే అవతల వ్యక్తి కొంటాడు. సో ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒప్పందాన్ని నువ్వెవరు కంట్రోల్ చేయడానికి? నువ్వు పీ2పీ ఆప్షన్ అని ఇచ్చేసిన తర్వాత కమ్యూనిటీలో పర్సన్ టు పర్సన్, కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన నీ అధికారం ఎందుకు అంటాడు. అది ఆయన ఆడియో మెసేజ్ లో వినడం జరిగింది. సో నువ్వు పీ2పీ ఆప్షన్, నేను బ్లాక్ చైన్ లో టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ అవుతున్నాయి, ఇది పీ2పీ ఆప్షన్ పర్సన్ టు పర్సన్ అనుకున్నప్పుడు సిస్టమ్ యొక్క ఇంటరాక్షన్ ఎందుకు? ఇప్పుడు నేను రాజేష్ సార్ నాకు ఫార్మింగ్ చేయాలనుకుని సెల్లింగ్ ఆర్డర్ పెట్టాడు, లేకపోతే ఏదో పెట్టాడు, ఇవతలు నేను ఓకే చేశాను, నాకు వచ్చేసింది. మా ఇద్దరి మధ్య డీలింగ్స్ ఓకే అయినప్పుడు సిస్టమ్ ఏదైతే ప్లాట్ఫామ్ ఇచ్చిందో పీ2పీ ఆప్షన్, పీ2పీ విధానం ఏదైతే ఇచ్చిందో దాన్ని ఎంటైర్ కమ్యూనిటీ వాడుకుంటుంది. పూర్తిగా ఇంట్రెస్ట్ తోటి పనిచేసాం బిగినింగ్ లో పీ2పీ ఆప్షన్ వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఏం జరిగిందంటే మెల్లమెల్లగా ఈ రోజు సెల్ ఆర్డర్ పెడితే సాయంకాలం రావడం, లేకపోతే 4 అవర్స్ 1 ఈవినింగ్, లేకపోతే మరుసటి రోజు, లేకపోతే 2 రోజులు, వారం రోజులు, 15 రోజులు, ఇప్పుడు 40-45 డేస్ అయిపోయింది. ఒక ప్రాజెక్టు డెవలప్మెంట్ అవడానికి ఇట్లా ఉండదు సార్, ఇట్లా ఉండద్దు. ఒకవేళ నీవు ఏదైనా వర్క్ జరుగుతుందా, అంత సీరియస్ గా నువ్వు ప్రాజెక్ట్ లో అల్గారిథం మొత్తం చేంజ్ చేసుకొని టెక్నికల్ గా నువ్వు సర్వర్లు మొత్తం డిజైన్ చేసి ఏమన్నా చేస్తున్నావా? నాకు తెలియదు. ఎవరు తెలుసు నువ్వేం చేస్తున్నావు? ఫ్యూచర్ కోసం ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నావు అనుకుందాం. సో నువ్వు చేస్తున్నటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్ లో నువ్వు చేస్తున్నటువంటి విధానాలు ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు అన్నది ఎవరికి తెలియదు. ఆ ట్రాన్స్పరెన్సీ, కమ్యూనికేషన్ అన్నది, కమ్యూనిటీ టు సిస్టమ్ అన్నది ఎక్కడా లేదు. అది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. అది ఈ దారిలో వెళ్తే నాకు అక్కడ ₹1,00,000 వస్తుందంటే ఇక దారి కష్టమైన వెళ్తాం సార్. ఎందుకంటే ఆ ₹1,00,000 ఉంది అని తెలిసినప్పుడు, తెలియాలి స్పష్టంగా ఆ దారిలో ₹1,00,000 పలానా చోట ఉంది అని నువ్వు స్పష్టంగా నీకు తెలిసినప్పుడు దారి ఇబ్బందికరంగా ఉన్నా కూడా వెళ్తాం. ఎందుకంటే నాకు స్పష్టత ఉంది అక్కడ ఉంది అని. స్పష్టత లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ₹1,00,000 ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు, నువ్వు వెళ్తున్న దారిలో ఉండొచ్చు, లేకుంటే వేరే దారిలో ఉండొచ్చు. అంటే ఆ వెళ్ళేటువంటి పర్సన్ అయోమయ పరిస్థితిలో వెళ్ళిపోతాడు. ఎక్కడ ఏ దారిలో వెళ్ళాలి, ఉందో వెళ్ళి ఇంత కష్టపడి వెళ్తున్నాం కదా, ఉంటుందో ఉండదో, ఇంత కష్టపడి పెట్టుబడి పెడుతున్నాం, రేటు పెరుగుతుందో పెరగదో, ఇలాంటి స్థితిలో వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్తాం అంటే క్లారిటీ లేనప్పుడు. మనం అనుకున్నటువంటి విజన్, నేను మాట్లాడిన విషయాలన్నీ కూడా చాలా పాజిటివ్ వేస్ లో ఉంటాయి. ఆ పాజిటివ్ వేలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నేను అదే అంటాను. పాజిటివ్ వేలో ఉన్నప్పుడు పాజిటివ్ గా నువ్వు ఎప్పుడైతే నీ మైండ్ నువ్వు దాన్ని డెవలప్ చేసుకుంటావో, ఎంతసేపు నువ్వు ఎంత పాజిటివ్ గా ఉన్నా కూడా నీకు ఎదురేటువంటి ప్రతి సెకండ్, ప్రతి విధానంలో కూడా, నా విషయం పక్కన పెట్టండి, జనరల్ గా చెప్తున్నా, కమ్యూనిటీలో ఇతరత్ర పర్సన్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి విషయాల్లో మాట్లాడుతున్నా. ఎంతసేపు ఈ నెల చూస్తాం, రేపు నెల చూస్తాం, లేకపోతే 6 months తర్వాత చూస్తాం, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత చూస్తాం. సంవత్సరాల తరబడి ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే ఎట్లుంటుందో అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు ఉన్నటువంటి పర్సన్స్ టోటల్ కమ్యూనిటీ సిచ్యువేషన్ అలా ఉంది. బ్లాంక్ మైండ్. ఏదైతే మనం విజనరీ కోసం పనిచేశామో, ఏదైతే ఈ విజనరీ పెట్టుకొని మనం వర్క్ చేసుకుంటున్నామో, ఆ విజనరీ కూడా ఏమవుతుందో అన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే సిస్టమ్ చేసేటువంటి విధి, సిస్టమ్ తీసుకున్నటువంటి పనులు అలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనలు, కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆలోచనలు, ఆడియో మెసేజ్ నుంచి కానీ,
వచ్చిన ఫోన్ కాల్స్ కానీ. బట్ ఇప్పుడు వచ్చినటువంటి మార్పు అయితే నేను అనుకుంటున్నాను చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది అనిపిస్తుంది. ఇది వాస్తవ రూపంలోకి మనకు వ్యాలెట్ లోకి మనకు ఆ రివార్డ్ అనేది డైరెక్ట్ గా రావడం అనేది చాలా పెద్ద విషయం సార్. చాలా గొప్ప చేంజ్ అయ్యింది అని అడిగితే, డైరెక్ట్ కనెక్టెడ్ వ్యాలెట్ లోకి పడిపోవడం అంటే $2 అంటే డైరెక్ట్ రెఫరల్స్ తీసుకున్నప్పుడు $2 వచ్చి పడతామంటే మనం చేయడానికి ముందుకు వస్తారు చాలా మంది. చేయాలి ఇట్లాంటివి కొన్ని భూమి జరుగుతాయి. ఇప్పుడు ఎర్లీ బర్డ్ సక్సెస్ అయింది, తర్వాత దాన్ని ఆపాడు, ఇప్పుడు కూడా ఆపట్లేదు దాన్ని. క్లారిటీ లేదు మనకి, ఎర్లీ బర్డ్ ఉందా లేదా ఏంటని తెలియలేదు అంతవరకు పూర్తిగా. విత్డ్రావల్స్ విషయంలో చాలా క్లారిటీ లేనటువంటి అంశాలు మనకు తెలుసు, మనం అనుభవిస్తున్నాం కదా రోజు. సో ఇవన్నీ కనీసం 1-2 అన్నా కూడా మెరుగుపరుచుకోగలిగితే అట్లీస్ట్ పెట్టినటువంటి విత్డ్రావల్స్. ఇప్పుడు టోటల్ కమ్యూనిటీ మైండ్ సెట్ ఎలా ఉంది, అందరూ కూడా ఈవెన్ 50 పైసాకి వెళ్ళినా, 50 పైసా అంటాను, ₹1 ₹2 వెళ్ళినా కూడా, ₹2 వెళ్ళినా కూడా సెల్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. అట్లాంటి పరిస్థితికి, అట్లాంటి మైండ్ సెట్కి వచ్చేసారు జనాలు. ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అట్లీస్ట్ పీవీసీ మెట ఇప్పుడు ₹2 వెళ్ళినా కానీ టోటల్ సెల్ అవుట్ చేసుకునే బయట వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటిది ₹5-6 ₹10 $1 అంటే తెలిగితే సిస్టమ్ దగ్గర చాలా హ్యూజ్ కమ్యూనిటీ, హ్యూజ్ లిక్విడిటీ కావాలి, చాలా పెద్ద లిక్విడిటీ అయితే కావాలి. ఎందుకంటే విపరీతమైనటువంటి పీవీసీ మెట టోకన్స్ ఒక్కొక్కరి దగ్గర ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. సో నువ్వు ఇలాంటి ధోరణిలో వెళ్తుంటే ఫ్యూచర్ విజన్ లేకుండా, ఫ్యూచర్ లో అసెట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అసెట్ అని మనం ఎందుకు అనుకుంటాం, ఇవాళ తక్కువ రేట్లో కొని ఎక్కువ లాభంలో దాని విలువ పెరిగినప్పుడు అమ్ముకోవడానికి ఉన్నటువంటి లక్షణాలని అసెట్ అంటాం. ఆస్తి అని అనుకోవడానికి పీవీసీ మెటల్లో ఆ రకంగా ఆలోచించడానికి కావాల్సిన లక్షణాలు లేదు. ఇప్పుడు దీన్ని ఎలాగ మనం ఆస్తిగా పరిగణించుకొని పీవీసీ మెటాని హోల్డ్ చేసుకోమంటారు, ఎట్లా సార్ మీరు చెప్తారు, ఏ కాన్ఫిడెన్స్ మీరు చెప్తారు అని అడుగుతున్నారు. ఏం చెప్పాలి, సమాధానం చెప్పండి. పాజిటివ్ వే ఓకే, పాజిటివ్ వే ఎంతవరకు పాజిటివ్ వే అన్నది నాకు రివర్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. రివర్స్ క్వశ్చన్స్ నేను మాట్లాడిన మాట నాకే రివర్స్ వస్తున్నాయి. కంపారిటివ్లీ అదర్ సిస్టమ్స్ అనుకున్నప్పుడు, కంపారిటివ్లీ వేరే కాన్సెప్ట్లు అనుకున్నప్పుడు పీవీసీ మెట స్టేబుల్ గానే ఉంది. దానికి కూడా మనకు ఒక కైండ్ ఆఫ్ వాయిస్ వినిపిస్తుంది. ఏంటి ఆ వాయిస్ అంటే, ప్రాజెక్ట్ క్లోజ్ అవ్వదు, నడుస్తూ ఉంటది అని. అన్ని మీరు ప్రతి ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ లో ఆలోచిస్తున్నారు. నేను కనట్లేదు, ఎందుకంటే ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మైండ్ పనిచేయాల్సినటువంటి సమయమే ఇది. ఒక్కొక్కరికి ఒకలాగా అనుకుంటారు, అనుకునేటువంటి సిచ్యువేషన్ ఇది. తప్పులేదు, ఎవడు ఎట్లా అనుకున్నా పీవీసీ మెట అని సిస్టమ్ తల వంచాల్సిందే. ఎందుకంటే నీ లక్షణాలు అలా ఉన్నాయి. నువ్వు తీసుకున్నటువంటి ఇది ఇప్పటి వరకు 4 సంవత్సరాల్లో నువ్వు తీసుకున్నటువంటి విధానాలు అట్లున్నాయి, బాగున్నాయి. గత 6 నెలలకు ముందు పర్వాలేదు అనిపించినటువంటి పీవీసీ మెట 6 నెలల తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు కమ్యూనిటీ. ఎంత సైలెంట్ అయిపోయారు అంటే, అట్లీస్ట్ ఇప్పుడు చూడండి, మన మీటింగ్ లో కూడా పర్సన్స్ రావడానికి కూడా మొగ్గు చూపట్ల. సార్ కమ్యూనిటీది 100% తప్పు లేదు. కమ్యూనిటీ పార్ట్నర్స్ ది ఏ రకంగానూ కమ్యూనిటీని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. టోటల్ 100% ఫెయిల్యూర్ అన్నది, ఒకవేళ పీవీసీ మెట ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే అది సిస్టమ్ దే అవుతుంది. హోప్ ఫర్ ద బెస్ట్ సార్. నేనేమంటానంటే, ఇప్పుడు వచ్చినటువంటి చేంజ్ ఏదైతే ఉందో దీన్ని చూద్దాం. దీన్ని చూసి కమ్యూనిటీలో ఎట్లా రియాక్ట్ అవుతారు. టోటల్ గా నార్త్ సైడ్ నుంచి కానీ, లేకుంటే బాంబే నుంచి ఎక్కడెక్కడ, మహారాష్ట్రలో ఎక్కడెక్కడ కమ్యూనిటీ ఉందో పీవీసీ మెట కమ్యూనిటీ, నాకు తెలిసి ఇంత లెవెల్లో కమ్యూనిటీ ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది ఏ టోకెన్ ఉండదు. సో ఆ లెవెల్ ఎస్టాబ్లిష్ అయింది. అంత నమ్మకాన్ని చూడగలుగుతుంది పీవీసీ మెట బిగినింగ్ లో.
ఆ నమ్మకాన్ని కాపాడుకోలేకపోతామని సిస్టమ్. ఆ నమ్మకాన్ని వాడుకుంటా ఉందా అని కూడా అంటున్నారు కొంతమంది. కమ్యూనిటీ పార్ట్నర్స్ దగ్గర పీవీ సిమెంట్ సిస్టమ్ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటా ఉందా సిస్టమ్ అన్నటువంటి ధోరణిలో కూడా నాకు వాయిస్ వచ్చింది. సో డిఫరెంట్ యాంగిల్లో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. తప్పు లేదు. ప్రాజెక్ట్ అయితే ఎట్లా ముందుకు తీసుకెళ్తాడు అనేది గోప్యంగానే పెట్టాడు. $13.5 వెళ్ళేటువంటి పీవీ సిమెంట్ అని అట్లీస్ట్ $1 or $2 $5 కి తీసుకెళ్లేటువంటి రోజులు రాలేకపోతాయా? ఒక్కసారి ఆలోచించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది వరల్డ్ వైడ్. మిసైల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేస్తూ యుద్ధంలో వాడుతున్నాడు. ఇప్పుడు మొన్న ఇరాన్ పైన జరిగేటువంటి ఇప్పుడు అలాగే ఇజ్రాయెల్లో ఏఐ టెక్నాలజీని వాడి మిసైల్ ని లాంచ్ చేసిందని కూడా నేను విన్నాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది. నెక్స్ట్ రాబోయేటువంటి టెక్నాలజీ మనకు తెలుసు. మన పీవీ సిమెంట్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నటువంటి మెటావర్స్ ప్రాజెక్ట్, లేకపోతే AR/VR ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ ప్రోగ్రామ్ అన్నది ఖచ్చితంగా వస్తుంది సార్. ఇది 100% పీవీ సిమెంట్ టేక్ ఓవర్ చేసినటువంటి ప్రాజెక్ట్ లో ఈ కీలకమైన విషయాలు ఇవి. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అన్నది, వర్చువల్ రియాలిటీ అన్నది, ఇందులో పీవీ సిమెంట్ వాడబడటం అన్నది, ఈ గేమింగ్ సెక్టర్ లో పీవీ సిమెంట్ వాడబడటం అన్నది అల్టిమేట్ ప్రోగ్రామ్ స్థితిలోకి వస్తుంది పీవీ సిమెంట్. సో ఇవి జరగడానికి కొంత జాప్యం జరుగుతుందా? లేకపోతే ఇవన్నీ జరగాలంటే కూడా నువ్వు వరల్డ్ వైడ్ లో నువ్వు చిరస్థాయిగా నువ్వు నిలబడాలన్నా, లేకపోతే నువ్వు చిరస్థాయిగా ఒక మంచి స్థితిలోకి రావాలన్నా ప్రాజెక్ట్ లో కమ్యూనిటీ బేస్ ఉండాలి. బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ బేస్మెంట్ కోసం నువ్వు పెట్టాలి, డబ్బులు పెట్టాలి. సిస్టమ్ ఉన్నప్పుడు ప్రాజెక్ట్ లో డబ్బులు పెట్టాలి, లిక్విడిటీ పెట్టాలి. నేను లిక్విడిటీ నేను మొత్తం కమ్యూనిటీ పైన డిపెండ్ అయ్యేతో ప్రాజెక్ట్ మొత్తం నడిపిస్తానంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సిస్టమ్ ఏదైతే మీరు ప్రాజెక్ట్ ను డెవలప్ చేయాలనుకుంటున్నారో కమ్యూనిటీకి యొక్క అవసరాలు తీరుస్తూ, చిన్న వేలట, పెద్ద వేలట, మధ్యస్థమైన వేలట అని కాదు, ప్రతి ఒక్కరికి వాల్యూ పీవీ సిమెంట్ ద్వారా వచ్చేటువంటి ప్రతి సీడ్ ఫండింగ్ చేసిన 1000 పీస్ సీడ్ ఫండింగ్ చేసిన ప్రతి పార్ట్నర్, 10 లక్షలతో సీడ్ ఫండింగ్ చేసిన పార్ట్నర్ కూడా వాల్యూ తీసుకునే విధంగా విత్ డ్రావల్స్ మీరు క్రమబద్ధీకరించి 1000 పీవీ సిమెంట్ నుంచి 10 లక్షల పీవీ సిమెంట్ సీడ్ ఫండింగ్ చేసిన ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చేయగలిగితే ఆటోమేటిక్ గా మీ కమ్యూనిటీ వస్తుంది. సిస్టమ్ వాయిస్ వినగలిగితే మీరు ఇలాంటి టెక్నికల్ బయట మార్కెట్ లో టెక్నికల్ చేంజెస్ తీసుకురాకుండా ఇంటర్నల్ గా మీరు ప్రాజెక్ట్ లో చేంజెస్ తీసుకొని వస్తే ఇట్స్ నాట్ నో యూజ్ అట్ ఆల్. కమ్యూనిటీ లబ్ధి పొందే విధంగా మీరు తీసుకురండి. ట్రస్ట్ వ్యాలెట్ లో లేకుంటే మెటామాస్క్ లో project.io లో మీరు బ్లూ కలర్ వేసేసి రెడ్ కలర్ వేసేసి ప్రాజెక్ట్ లో ఒక ఆప్షన్ పెట్టేసి అంత మాత్రాన మీకు కమ్యూనిటీ రాదు. ప్రతి పర్సన్, ప్రతి పార్ట్నరు లబ్ధి పొందే విధంగా మీరు డెవలప్ చేయడానికి మీరు ముందుకొస్తే కమ్యూనిటీ ఆటోమేటిక్ వస్తుంది. మీరు వద్దన్నా వస్తుంది కమ్యూనిటీ. సో దయచేసి సిస్టమ్ అవన్నీ కూడా ఆలోచించి చేయాలి. చేస్తేనే ప్రాజెక్ట్ డెవలప్ అవుతుంది. సో అది నేను ఇంతకుముందు చెప్పినట్టు హోప్ ఫర్ ద బెస్ట్ సార్. సో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అంశాలు జరగాలి పీవీ సిమెంట్, జరుగుతాయి ఖచ్చితంగా. ఫస్ట్ జరిగేటువంటి అంశం వచ్చి మెటావర్స్ ప్రాజెక్ట్ అనేది కొంచెం డిలే అయినా గేమింగ్ పోర్టల్ అనేది అయితే రేపా మాపా అన్నట్లే అనిపిస్తుంది. గేమింగ్ పోర్టల్ అయితే ముందుగా లాంచ్ అయ్యేటువంటి అవకాశం అనిపిస్తుంది. వెరీ సూన్ మేబీ. మనకు దగ్గర సూన్ అంటే రేపు ఎల్లుండి అంటే 6 నెలలు పడుతుంది. అది మనకు తెలిసిన విషయమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ కమ్యూనిటీకి నేను ఉద్దేశించి మాట్లాడడం ఏంటంటే, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం బేస్మెంట్ గా తీసుకొని వర్క్ చేద్దాం. ఒక 1 month, 1.5 months, 2 months వర్క్ చేస్తే రియల్ గా దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, ప్రాజెక్ట్ లో రియల్ పార్ట్నర్స్ అనేది ఎవరైతే ఉన్నారో ఎగ్జాక్ట్ రియల్ ప్రాఫిట్ తీసుకునే విధంగా, లబ్ధి చేకూరించే విధంగా పీవీ సిమెంట్ ఈ రోజు తీసుకున్నటువంటి అప్డేట్ ఏదైతే ఉందో మారింది, నమ్మకం ఉంది, నాకు ప్రయోజనకరంగా ఉంది అని మనం గ్రహించినప్పుడు ముందుకెళ్దాం సార్. సో అప్పటి వరకైతే నేను ఒకటి ఫైనల్ గా చెప్తున్నా,
పీవీసీ మెటాను ఎవరు కానీ పోగొట్టుకోవద్దు. నా ఫైనల్ వర్డ్స్, పీవీసీ మెటా అసెట్ ని పీవీసీ మెటా అసెట్ గానే చూడండి. ఇప్పుడైతే అది మీకు అసెట్ కనబడదు. సో ఇన్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా అసెట్ గా మారే అవకాశాలు ఉన్నాయి. పీవీసీ మెటాను మాత్రం కాపాడుకోండి. మీరు ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అంశాలు మీకు నచ్చి మీరు డెవలప్ చేసుకోవాలి, నా వ్యాలెట్ ని పెంచుకోవాలి, యాక్టివిటీ చేయడానికి ముందుకు వస్తే చేయొచ్చు. లేదంటే స్తబ్దగా ఉండండి. ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి మీ వ్యాలెట్ లో ఉన్నటువంటి పీవీసీ మెటాను మాత్రం సేఫ్ జోన్ లో ఉంచుకోండి. చాలా సేఫ్ గా పెట్టుకోండి. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. టైం అయింది, వాళ్ళు క్లోజ్ చేసుకుందాం. రాజు సార్ రాలేదు ఈరోజు. సో వాళ్ళ టైం 11 అయింది కాబట్టి తిరిగి రేపు ఈవినింగ్ 10:09 కలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా విన్నారు. థ్యాంక్ యూ సార్. Thank you, sir.